మీకు ఎవరికన్నా లేడీస్కి బైక్ స్కూటీ నేర్చుకోవాలన్న ఇంట్రెస్ట్ ఉంటే నేనైతే మీకు స్కూటీ నేర్పిద్దామని అయితే అనుకుంటున్నా. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ, చాలా రోజుల తర్వాత నేను మళ్ళీ ఒక వీడియో అయితే చేస్తున్నా. అసలు వీడియో చేయడానికి నాకైతే టైం సరిపోతలేదు, అందుకని నేను ఈ మధ్యలో అసలు వీడియోస్ పెట్టలేను. సో చాలా రోజుల తర్వాత మళ్ళీ వీడియో చేస్తున్నా, స్కూటీ వీడియో చేద్దామని అనుకుంటున్నా. నేను ఇంతకుముందు స్కూటీ వీడియో చేసినప్పుడు ఆ స్కూటీ వీడియో చూసి చాలామంది అడిగిండ్రు, మళ్ళీ స్కూటీ కెపాసిటీ, ఇంజన్ కెపాసిటీ ఏంటి, అది ఇంజన్ ఎంత మైలేజ్ ఇస్తుంది ఏందని చాలామంది అయితే అడిగిండ్రు. ఇంకొకటి, బైక్ వీడియో పెట్టినప్పుడు లేడీస్ కోసం బైక్ డ్రైవింగ్ వీడియో పెట్టినప్పుడు చాలామంది ఏమని అడిగిందంటే, మాకు స్కూటీ డ్రైవింగే సరిగ్గా రాదు, స్కూటీ అంటేనే భయం అవుతుంది అక్క, నువ్వు బైక్ డ్రైవింగ్ పెట్టినావు, మేము వెంటనే నేర్చుకోవాలి అని అడిగింది. సో దాని గురించి కూడా చెప్దామని అయితే నేను ఈ వీడియో చేస్తున్నా. ఈ వీడియోలో మీకు స్కూటీ డ్రైవింగ్ చూపిస్తా, అలాగే ఈ స్కూటీ యొక్క ఫీచర్స్ ఏంటనేది చెప్తాను. ఓకేనా ఫ్రెండ్స్? నేను డైరెక్ట్ మాట్లాడుతున్నా కాబట్టి గాలికి జర వాయిస్ అనేది కొంచెం బ్రేక్ అవుతుంది ఫ్రెండ్స్, ఏమనుకోకండి. ఇంజన్ ఫీచర్స్ అయితే చెప్తాను. ఈ బండి చూపి, ఇది టీవీఎస్ జూపిటర్ 110cc అనమాట. కెపాసిటీ 110cc ఉంది. సో ఇది మైలేజ్ వచ్చేసి నాకు కొంతమంది కామెంట్స్ కూడా పెట్టిండ్రు, ఈ బండి యొక్క మైలేజ్ ఎంత ఇస్తుంది అని. 50 to 60 ఇస్తుంది. నేనైతే లోకల్లోనే ఎక్కువ డ్రైవ్ చేస్తాను కాబట్టి నాకు 50 నుంచి 60 అయితే వస్తుంది. నేను లాంగ్ అయితే ఎప్పుడు డ్రైవ్ చేయలేదు, ఓన్లీ మహబూబ్ నగర్ లోకల్లోనే తిరుగుతా. సో ఇదైతే నాకైతే ఇప్పుడు ప్రజెంట్ అయితే 110cc కెపాసిటీ, నాకు 50 to 60 మైలేజ్ అయితే ఇస్తుంది ఫ్రెండ్స్. ఇది లేడీస్కి అయితే చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. కొత్తగా నేర్చుకునే వాళ్ళకు లేడీస్కి అయితే మంచిగా ఉంది. బండి కూడా చాలా లైట్ వెయిట్ ఉంది, ఎంత హెవీ లేదు. సో మన లేడీస్కి అయితే ఈజీగా డ్రైవ్ చేసుకోవచ్చు. నేనైతే 110cc తీసుకున్నా, నాకైతే ఇది మంచిగా కన్వీనియంట్గా ఉంది. నా స్కూల్ పర్పస్, పిల్లల్ని డ్రాప్ అండ్ పికప్ చేసుకోవడానికి అండ్ లోకల్లో తిరగడానికి అయితే నాకు చాలా మంచిగా వర్క్ చేస్తుంది. సో మీకు కూడా ఎవరైనా కావాలి అనుకుంటే ఈ టీవీఎస్ జూపిటర్ 110cc తీసుకోండి. లేడీస్ పర్పస్ అయితే చాలా అంటే చాలా కన్వీనియంట్గా అయితే ఉంది బండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు మీకైతే ఒకసారి డ్రైవింగ్ అయితే చూపిస్తా. ఈ డ్రైవింగ్ ఓన్లీ ఫర్ లేడీస్, అది డ్రైవింగ్ రాని వాళ్ళకి మాత్రమే. మళ్ళీ అట్లా కూడా కామెంట్ పెడతారు, మాకు డ్రైవింగ్ రాదని చూపిస్తున్నారా అది ఇది అని. ఇది కాదు, ఓన్లీ డ్రైవింగ్ నేర్చుకునే ఇంట్రెస్ట్ ఉన్న లేడీస్కి మాత్రమే ఈ వీడియో. సో ఈ వీడియోలో చాలామంది డ్రైవింగ్ చేయాలంటే భయపడుతూ ఉంటారు, వాళ్ళు భయం పోవడానికి మాత్రమే ఈ వీడియో చేస్తున్నా. అసలు వాళ్ళకి ఎట్లా వేయాలి ఫస్ట్ తెలియదు. డ్రైవింగ్ నేర్చుకోవడానికి ఫస్ట్ రోజు వస్తారు, కింద పడతారు, ఇంకా వెంటనే మాకు భయం అవుతుంది, ఇంకా మేము నేర్చుకోము, మేము భయపడతాము అని భయపడతారు. సో భయపడకూడదు అసలు. ఎలా డ్రైవ్ చేయాలనేది చిన్న చిన్న ట్రిక్స్ అయితే చెప్తాను నేను. సో దానివల్ల మీకు కొంచెం భయం అనేది పోతుంది, దానివల్ల మీకు నేర్చుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. సో ఇప్పుడైతే మీకు చూపిస్తాను నేను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను బండి స్టార్ట్ చేసి అయితే చూపిస్తాను. మెయిన్ ఏంటి అంటే, కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఫస్ట్ ఈ ఎక్సిలేటర్ కంట్రోల్లో పెట్టుకోరు అనమాట. ఇది కంట్రోల్లో పెట్టుకోకుండా ఏం చేస్తారంటే దీన్ని రేస్ ఎక్కువ ఇస్తారు. ఇలా రేస్ ఎక్కువ ఇస్తే ఏమవుతుంది, బండి ఫాస్ట్గా ముందుకు వెళ్తుంది. దాన్ని కంట్రోల్ చేయలేక ఏమైపోతారంటే కింద పడిపోతారు. ఆ కింద పడేసరికి ఇంకా వాళ్ళకి భయం అనేది స్టార్ట్ అవుతుంది. అరే బండి నేర్చుకుందామంటే మాకు కింద పడతాము, మాకు భయం అవుతుంది, ఇంకా మేము నేర్చుకోము అని ఒక భయం అయితే ఏర్పడుతుంది వాళ్ళ లోపల. అసలు ఈ ఎక్సిలరేటర్ ఎప్పుడు మన కంట్రోల్లో ఉండాలి. సో ఇది ఎప్పుడు స్టార్టింగే రేస్ ఇవ్వకూడదు అనమాట. ఇది మన కంట్రోల్లో పెట్టుకొని, ఈ బ్రేక్స్ ఉన్నాయి కదా, ఇది బ్రేకే. స్కూటీకి అసలు గేర్లు అనేది ఉండవు, ఓన్లీ బ్రేక్ మాత్రమే ఉంటుంది. ఎక్సిలరేటర్ ఆల్మోస్ట్ అన్ని బండ్లకి ఎక్సిలరేటర్ ఉంటుంది, బ్రేక్స్ ఉంటాయి. సో బైక్లకైతే మనకు గేర్స్ ఉంటాయి కాబట్టి మనం కంట్రోల్ చేయాలంటే కష్టము. కానీ స్కూటీకి అవసరం లేదు అబ్బా, సైకిల్ వస్తే చాలు. ఈ హ్యాండిల్ ఒకటి మనం కంట్రోల్ చేసుకొని ఎక్సిలరేటర్ని కంట్రోల్ చేసుకున్నామంటే అయిపోయి. ఇంకా ఇదైతే బ్రేక్స్, ఎప్పుడు బ్రేక్ మన చేతిలో ఉండాలి. ఇంకా ఈ బ్రేక్ కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఇది ఎక్సిలరేటర్. బండి నడిపేటప్పుడు ఈ ఎక్సిలరేటర్ని అయితే కంట్రోల్లో పెట్టుకోవాలి. దీన్ని ఎక్కువ రేస్ ఇచ్చినామంటే బండి ఫాస్ట్ మూవ్ అవుతుంది. మనం బండి పర్ఫెక్ట్గా నేర్చుకున్న తర్వాత దీని స్పీడ్ అనేది పెంచుకోవచ్చు. ఫస్ట్ నేర్చుకుంటున్నాం కాబట్టి మనకి ఇది ఇంత హెవీగా ఎక్సిలరేటర్ ఇవ్వాల్సిన అవసరం లేదు. మెల్లగా ఇస్తూ బ్రేక్ చేతిలో పట్టుకొని జస్ట్ బండిని మూవ్ చేయడమే. ఇప్పుడు నేను బండిని అయితే మూవ్ చేస్తున్నా. సో ఇది ఇంజన్ ఆన్ ఆఫ్ బటన్ అనమాట. సో ఇదేమో లైట్స్ బటన్. ఈ బటన్ వచ్చేసి ఇండికేటర్స్ అనమాట. మనకి ఇప్పుడు ఇండికేటర్స్తో అవసరం లేదు, అది టర్నింగ్లో తీసుకోవాలి. సో ఈ బటన్ ఏమో హారన్ బటన్. సో ఇప్పుడు ఇది సెల్ఫ్ స్టార్ట్ బటన్. మనకు స్కూటీకి కిక్కులు అలాంటివి ఏమి ఉండవు, డైరెక్ట్ సెల్ఫ్ స్టార్ట్ అయ్యి. ఓకేనా? సో నేను ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నా. ఇంజన్ ఆన్లో పెట్టుకున్నా, బ్రేక్ పట్టుకున్నా. ఇక్కడ చూసారా ఆఫ్లో ఉంది, అందుకని ఆన్ అవుతలేదు.
సో ఇది ఆన్లో పెట్టుకోవాలి. ఇప్పుడు చూసారా ఇక్కడ ఆన్ చేశాను కాబట్టి మనకి ఇక్కడ లైట్ చూపిస్తుంది. సో లైట్ చూపిస్తుంది. ఇక్కడ రెడ్ది ఎందుకు చూపిస్తుంది అంటే కింద స్టాండ్ వేసి ఉంది కాబట్టి రెడ్ చూపిస్తుంది. ఈ స్టాండ్ మనం ఇలా తీసామనుకో ఆ లైట్ అనేది పోతుంది. సో ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. బ్రేక్ పట్టుకొని చూసారా ఇంతే. ఇది ఫుల్ రేస్ ఇవ్వకూడదు. ఇది ఎక్కువ రేస్ ఇచ్చినామంటేనే బండి ముందలు కురుకుతుంది. అసలు ఇది ఎక్కువ రేస్ ఇస్తేనే మనం స్టార్టింగ్లో బెదురుకొని కింద పడతారు. సో ఇది నార్మల్గా ఇచ్చుకుంటూ ఇది స్లోగా బ్రేక్ వదులుకుంటూ జస్ట్ మూవ్ అవ్వడమే. స్లోగా మూవ్ అవుతూనే వెళ్ళాలి. కొంచెం లాంగ్ డ్రైవ్ చేసి చూపిస్తా. ఓకేనా? ఇలాగే ఓకే ఫ్రెండ్స్, ఇలాగే స్లోగా మూవ్ అవుతూ వెళ్ళిపోతుండడమే. సో ఇలా టర్నింగ్ చేసుకొని ఇలా వచ్చేస్తున్నా నేను. ఇంతే ఫ్రెండ్స్, మనకు టర్నింగ్లు ఉన్న చోట ఇట్లా స్లోగా మనం ఫస్ట్ నేర్చుకుంటున్నాం కాబట్టి ఇలా కాలు కింద పెట్టుకొని స్లోగా బండిని అయితే టర్న్ చేసుకోవాలి. వీడియో లెంతీ ఉందని నేనైతే ఫాస్ట్గా పెట్టేస్తున్నా. సో స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్స్. ఈ ఎక్సిలేటర్ కంట్రోల్లో ఉండాలన్నమాట. ఎక్సిలేటర్ కంట్రోల్లో పెట్టుకున్న బ్రేక్ కంట్రోల్లో పెట్టుకొని స్లోగా ముందుకు మూవ్ అయ్యాను అనమాట. నేను ముందుకు మూవ్ అయ్యేటప్పుడు ఎక్సిలేటర్ ఎక్కువ పెట్టుకోలేదు, కొంచెం లైట్గా ఎక్సిలేటర్ ఇచ్చుకుంటూ ఈ బ్రేక్ స్లోగా వదులుకుంటూ ముందుకు మూవ్ అయినాను కాబట్టి. సో మనకు సైకిల్ వస్తే ఏమవుతుందంటే హ్యాండిల్ చేసుకోవచ్చు అనమాట. స్కూటీ హ్యాండిల్ కంట్రోల్ చేసుకోవచ్చు. ఎందుకంటే సైకిల్ హ్యాండిల్ని కంట్రోల్ చేస్తాం కాబట్టి ఇది కంట్రోల్ చేసుకోవచ్చు. ఇంకా దీంట్లో ఉండేది ఇంకా సైకిల్ అంటే మనం కాళ్ళు వేసి తొక్కాలి. దీనికి తొక్కాల్సిన అవసరం లేదు, మంచిగా కూర్చోవాలి. జస్ట్ బ్రేకు ఈ ఎక్సిలరేటర్ మన కంట్రోల్ ఉండాలి. ఈ మాత్రం మనం కంట్రోల్ చేసుకుంటే అయిపోతుంది. సో మనకి స్కూటీ వచ్చేసినట్టే. సో ఈజీగా స్కూటీ నేర్చుకోండి, భయపడకండి. ఎక్సిలేటర్ మాత్రం ఎక్కువ హెవీ ఇవ్వకండి. ఎక్సిలేటర్ మన కంట్రోల్లో ఉండాలి అండ్ బ్రేక్ మన కంట్రోల్ ఉండాలి. ఈ రెండు మన కంట్రోల్లో ఉందంటే ఆల్మోస్ట్ మనకు డ్రైవింగ్ వచ్చినట్టే. మీకు ఎవరికన్నా లేడీస్కి స్కూటీ నేర్చుకోవాలన్న ఇంట్రెస్ట్ ఉంటే మీ ఇంట్లో నేర్పించడానికి ఎవరు కన్వీనియంట్గా లేకపోతే, అంటే మామూలుగా బ్రదర్సు అలా ఉంటారు కదా, హస్బెండ్ కూడా ఉంటాడు, నేర్పించుకునే వాళ్ళు వాళ్ళతో నేర్చుకోండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. సో వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళకి ఒకవేళ టైం సరిపోకుండా, అంటే మార్నింగ్ ఎప్పుడో ఆఫీస్కి పోతారు, నైట్ వస్తారు. సో వాళ్ళకి నేర్పించడానికి టైం లేకపోతే, మీకు నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే, నేనైతే మహబూబ్ నగర్లో ఎస్విఎస్ హాస్పిటల్ బ్యాక్ సైడ్ ఉంటా. నాకు సరౌండింగ్లో 2 కిలోమీటర్స్ 3 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్న వాళ్ళకైతే నేనైతే మీకు స్కూటీ నేర్పిద్దామని అయితే అనుకుంటున్నా. నాకు చెప్తున్నాను కదా, నేను మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్లో ఎస్విఎస్ హాస్పిటల్ వెనక సైడ్ ఉంటా. ఆ ఎస్విఎస్ హాస్పిటల్కి 2 or 3 కిలోమీటర్ డిస్టెన్స్లో ఎవరైనా లేడీస్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే, అంటే లాంగ్ అయితే కూడా నేను వచ్చి నేర్పించలేను, మీరు కూడా వచ్చి నేర్చుకోలేరు కదా. సో 2-3 కిలోమీటర్ల డిస్టెన్స్లో అయితే నేనన్నా వచ్చి మీకు డ్రైవింగ్ నేర్పిస్తా, మీరన్నా నా దగ్గరకు వచ్చి డ్రైవింగ్ నేర్చుకోండి. ఎందుకంటే ఇక్కడ ప్లేస్ కూడా లొకేషన్ బాగుంది. ఇక్కడ చూడండి, ఒక పక్కనే బైపాస్ ఉంది. ఒకసారి బైపాస్ చూపి. ఇంకో ఇక్కడ పక్కనే బైపాస్ రోడ్ ఉంది. ఈ బైపాస్ రోడ్ లోపలికి మనకి ఇక్కడ ఫ్రీగా ప్లేస్ ఉంది నేర్చుకోవడానికి. మీ సైడ్ ప్లేస్ ఉన్నా వచ్చి నేర్పిస్తా, నా దగ్గరకు వచ్చి నేర్చుకుంటామంటే కూడా నేర్చుకోండి. ఒక 1 వీక్లో మీరు పర్ఫెక్ట్గా నేర్చుకుంటారు బండి. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే నాకు కామెంట్స్ పెట్టండి, నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే. కానీ ఇంకొకటి, నేను ఫ్రీగా నేర్పిస్తాను చూడండి, నాకైతే ఎలాంటి డబ్బులు వద్దు. ఏదో నాతో పాటు ఒక 10 మందికి నేను చిన్న హెల్ప్ చేస్తున్నానన్న ఫీలింగ్ నాకు చాలు. కానీ పెట్రోల్ మాత్రం మీరే పోసుకోలేబో, పెట్రోల్ మాత్రం నాది కాదు. మీరు పెట్రోల్ పోసుకోండి, నేనైతే నేర్పిస్తాను, ఫ్రీగా నేర్పిస్తాను. 2-3 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉన్న వాళ్ళకే నేర్పిస్తాను, ముందే చెప్తున్నా. ఎందుకంటే మళ్ళీ లాంగ్ ఎక్కనో వేరే ఊర్లో ఉండి వచ్చి నేర్పియనంటారు, అట్లా కూడా కామెంట్లు పెడతారు జనాలు. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే నేర్చుకోండి ఫ్రెండ్స్. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేనైతే చాలా రోజులు అయింది వీడియోలు పెట్టాక. సో ఇప్పటి నుంచి మ్యాక్సిమం నేను అప్పుడప్పుడు వారంలో 1 వీడియో 2 వీడియోలు అయితే పెట్టనీకైతే ట్రై చేస్తాను. ఓకేనా? నెక్స్ట్ మళ్ళీ ఇంకొక కామెంట్ ఏమొచ్చిందంటే, నేను బైక్ వీడియో చేసినప్పుడు కొందరు కామెంట్స్ ఏం పెట్టినారంటే, కిక్కు కొట్టి స్టార్ట్ చేయని చెప్పినారు. సో ఫస్ట్ లేడీస్కి భయం పోనీకే డ్రైవింగ్ నేర్చుకోండి అని వాళ్ళకి ఇంట్రెస్ట్ రానికే నేను బైక్ వీడియో పెట్టిన. ముందే లేడీస్కి భయం వచ్చేటట్టు నేను కిక్కు కొట్టి చూపించినాను అనుకో, వాళ్ళకి వచ్చే భయం కూడా ఇంకా ఎక్కువవుతుంది అన్నట్టు నేను కిక్కు కొట్టి అయితే బండి స్టార్ట్ చేయలేదు, సెల్ఫ్ బైక్ మీదే చూపించిన. సో మీకు నెక్స్ట్ ఆ వీడియో కూడా పెడతా,
త్వరలోనే ఆ వీడియో కూడా వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకెందుకు, ఓకే బాయ్. మరి మీకు నచ్చితే ఈ వీడియోని అయితే లైక్ చేయండి. స్కూటీ నేర్చుకునే ఇంట్రెస్ట్ ఉన్న లేడీస్, నాకు దగ్గరలో ఉన్న వాళ్ళు నాకు కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. మళ్ళీ మిమ్మల్ని నేను ఎలా కాంటాక్ట్ అవ్వాలనేది చెప్తా. మీకు నేను బండి అయితే నేర్పించడానికి నేను రెడీగా ఉన్నా, మరి నేర్చుకోవడానికి మీరు రెడీ ఉంటారు.